యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించాడు ఈ భూమి మీద. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసి ఉంటాడు ఎవరికైనా తెలుసా? 33.5 సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద. ఎంతకాలం దేవుడు పనిచేశాడు? 3.5 సంవత్సరాలు. నిజమేనా? కరెక్టేనా? 3.5 సంవత్సరాలు నిజమేనా? అందరూ చెప్పండి. 3.5 సంవత్సరాలు దేవుడు పని చేశాడు. అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అలాగే ఎన్నో మహత్కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, అలాగే ఎన్నెన్నో బోధలు కూడా ఆయన చేశాడు. అలాగే ఈ బోధల్లో ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పాడు, చాలా ఉపమానాలు చెప్పాడు. ఎవరైనా సరే ఒక ఉపమానం పేరు చెప్తారా? మీరు ఉపమానం చెప్పొద్దు, ఒక ఉపమానం చెప్పండి ఎవరైనా పేరు. చాలా ఉపమానాలు చెప్పాడు కదా యేసు ప్రభు. ఉపమానం ఎందుకు చెప్పాడంటే మనకు అర్థం కావడానికి. మనం అర్థం కాని విషయాన్ని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పటమే ఉపమానం. ఏదైనా ఒక్క పేరు, ఆవగింజ ఉపమానం విన్నారా? చేపలు పట్టే వల, విత్తనం ఎత్తటం, భూమి మీద విత్తనాలు గురించి, గురుగులు, గోధుమలు విన్నారు ఎప్పుడైనా ఈ ఉపమానాలు? తప్పిపోయిన కుమారుడు, ఇలా చాలా చెప్పాడు ఆయన. లాజరు ధనవంతుడు, అది ఉపమానం అంటలేదు, నేను రియల్గా జరిగిన సంఘటన అది. సరే, ఇలాంటి ఉపమానాలు చాలా చెప్పాడు యేసుప్రభు. అందులో నుంచి ఈరోజు ఒక ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఉపమానం ఏమిటంటే, మీరు ఇప్పుడు చదవాలనుకుంటే చాలా పెద్దది అది, నేను వివరిస్తాను, మీ తర్వాత చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనం వరకు ఉంటుంది ఈ ఉపమానం. మీరు చదవద్దు, మీ తర్వాత నేను చెప్పినప్పుడు ఆ వచనాలు చదువుదురు, తీసి పెట్టుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనం వరకు ఈ ఉపమానం ఉంటుంది. నేను ఒకసారి చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. మీకు అర్థమయ్యే రీతిలో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ రీతిలో నేను చెప్తాను. కాబట్టి మీరు మాత్రం ఏమైనా ఏంటంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక మనుషుడు తను వేరే దేశానికి వెళ్తూ ఒక 3 దాసుని పిలిచాడు. 3 దాసుని పిలిచి ఒకరికి 5 తలాంతులు ఇచ్చారు, రెండవ వానికి 2 తలాంతులు ఇచ్చారు, మూడో వాడికి మీరు చెప్తారా 1 తలాంతు ఇచ్చారు. ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన వేరే దేశానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆయన మరలా వచ్చాడు. మరలా వచ్చి ఆ 3 దాసులను పిలిచి లెక్క చూసుకుంటున్నాడు, లెక్క అడుగుతున్నాడు. పిలిచాడు మొట్టమొదటి వాడిని. మొట్టమొదటి వాడు ఎంత తీసుకున్నాడు? ఎంత ఇచ్చాడు యజమానుడు? 5 తలాంతులు ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 5 తలాంతులు. ఆనిచ్చి అన్నాడు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, మరొక 5 తలాంతులు సంపాదించాను, ఇవిగో తీసుకో అన్నాడు. అప్పుడు యజమానుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటిపై అధికారిగా నియమిస్తాను, నా సంతోషంలో పాలు పొందు అన్నాడు. తర్వాత రెండవాన్ని పిలిచాడు. రెండవానికి ఎంత ఇచ్చాడు? మీ సరిగా ఏమన్నట్లా? రెండవానికి ఎంత ఇచ్చారు? కింద చెప్పాలా? ఇందా నేను చెప్పే కదా, రెండవాడిని పిలిచి 2 ఇచ్చాడు, అవును కదా. ఇప్పుడు ఆ రెండోవాడు వచ్చాడు, ఏమన్నాడు? అయ్యా నాకు 2 తలాంతులు ఇచ్చావు, మరొక 2 తలాంతులు సంపాదించాను, ఇది తీసుకో అన్నప్పుడు అదే మాట చెప్పాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నా సంతోషంలో పాలు పొందుము, నిన్ను అనేకమైన వాటిపై అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. తర్వాత మూడవాన్ని పిలిచాడు. ఇదేనా చెప్పండి, ఎంత ఇచ్చాడు? వీరికి ఎన్ని ఇచ్చాడు? 1 తలాంతు ఇచ్చాడు. అందరూ చెప్పండి ఒకసారి. 1 తలాంతు ఇచ్చాడు. ఓకే. అప్పుడు ఈయన ఎన్ని సంపాదించాడు? ఏమి సంపాదించలా. అయ్యా నువ్వు నాకు 1 ఇచ్చావు, నువ్వు ఎలాంటి వాడు అంటే విత్తనం విత్తకపోయినా దాన్ని పంట కోసేవాడివి, నువ్వు ఎదజల్లకపోయినా నువ్వు విత్తేవాడువు, పంట కోసేవాడువు, అలాంటి వాడవని నేను ఈ యొక్క తలాంతును భద్రంగా భూమిలో దాచిపెట్టి తీసుకుని వచ్చాను, ఇదిగో తీసుకో అన్నాడు. అప్పుడు ఈ యజమానుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడా? సోమరివైన
చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా అని ఇతని దగ్గర ఉన్నది కూడా తీసేసేయండి అని చెప్పి ఇతన్ని వెలుపడి చీకట్లో పడవేయండి, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటాయి అని చెప్పన్నాడు. ఇది మొత్తం మీద ఉపమానం. మీ అందరికీ ఈ ఉపమానం అర్థమైంది కదా? అందరికి అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ ఉపమానాన్ని బట్టి 3 విషయాలు మీకు చెప్తాను, మనం నేర్చుకోవాలి. ఎందుకు యేసుప్రభు ఉపమానం చెప్పాడు, ఆ రోజున వారికి ఎందుకు చెప్పాడు, ఈ రోజున చదువుతున్న మనకు బైబిల్లో ఎందుకు ఈ ఉపమానం రాయబడింది, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? చాలా ఉంటాయి. బైబిల్లో మీరు ఒక వచనాన్ని చదివినా కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఒక్క వచనం ద్వారానే. ఉదాహరణకి మీకు మీ అందరి పరిచయమైందే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చెప్తారు ఎవరన్నా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోండక. ఒక్క వచనమే కదా, ఎన్ని నేర్చుకోవచ్చు? చాలా నేర్చుకోవచ్చు. మీరు పట్టుకొని ధ్యానిస్తే, ఆలోచిస్తే చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఈ ఉపమానం దాదాపు 14 నుంచి 30 అంటే దాదాపు 17 వచనాలు ఉన్నాయి. 17 వచనాలతో కూడిన ఉపమానం. అయితే ఇందులోంచి 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. శ్రద్ధగా విందాం, చాలా జాగ్రత్తగా విందాం. మొట్టమొదటిగా యజమానుడు తన దాసులకు ఏమిచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. ఇచ్చి ఆయన వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఇచ్చాడంటే వాళ్ళపై ఏముంటుంది? ఇతని యజమానుడికి నమ్మకం ఉంటుంది, అంతే కదా? నమ్మకం లేకపోతే ఇస్తారు ఎవరన్నా? మీ ఇంటి తాళం ఇస్తారు ఎవరికైనా నమ్మకం లేకపోతే? ఎవరు ఏదైనా బాధ్యత పాస్టర్ గారు మీకు అప్పగిస్తారా మీ మీద నమ్మకం లేకపోతే? ఎవరు? ఒక బాధ్యత ఇవ్వాలన్నా, ఒక అధికారం ఇవ్వాలన్నా, ఒక పని చెప్పాలన్నా, ఏదైనా సరే నమ్మకం ఉంటేనే ఇస్తారు. ఇలాగ ఇక్కడ యజమానుడు ఆ దాసులకు తలాంతులు ఇస్తున్నాడు, నమ్మి ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం కొలది వారికి ఇచ్చాను అని ఉంటుంది స్పష్టంగా. అంటే నమ్మి యజమానుడు సామర్థ్యం కొలది. చిన్న బిడ్డను పిలిచి పెద్ద బకెట్ ఇచ్చి నీళ్ళు తెమ్మంటారా? తెమ్మను. ఎందుకని? ఆ మోసే శక్తి ఆ బిడ్డకు ఉందా లేదో తల్లి కావచ్చు, పక్కన కావచ్చు తెలుసు. కాబట్టి వారు చేయగలిగిన పనినే చెప్తాం. ఇక్కడ కూడా వారి సామర్థ్యం కొలది ఆ యజమానుడు వారికి తలాంతులు ఇచ్చాడు. అంటే తలాంతులు ఇచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి ఏమిటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడా లేదా? తల్లి గర్భములో నిన్ను దేవుడు పుట్టించాడు. ఒక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 139వ కీర్తనలో 16వ వచనం, నేను పిండమునై ఉండగా చూడండి అక్కడ. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నా దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచాడు. ఎక్కడ చూశాడు? ఎక్కడున్నావు అప్పుడు నువ్వు? పిండముగా ఉన్నప్పుడు ఎక్కడున్నావు? తల్లి గర్భములో ఉన్నావు. నీ తల్లి కూడా చూడాల. అప్పుడు నీ తల్లి కూడా చూడాల. నేను తెలుసు, నువ్వు తెలుసు, కానీ చూడలా. నీ తండ్రి ఎవరు చూడలేరు. ఒక దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడంటే పిండముగా నిన్ను రూపించాడు. ఒక బిడ్డగా శరీరాన్ని ఇచ్చాడు, ఎముకలు ఇచ్చాడు, కాళ్ళని ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముఖ్య అన్నీ ఇచ్చేశాడు. అయితే ఒక మాట ఇక్కడ చూడండి, నా దినములన్నీ నీ గ్రంథములో ఏమయ్యాయి? లిఖితములంటే రాసుకున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే నీ ఆయుష్కాలాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. దేవుడు ఆ రోజున ఆ యజమానుడు ఆ దాసులకు తలాంతులు ఇచ్చాడు. ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు మీకేమిచ్చాడో చెప్తున్నాను. ఇప్పుడు నేను దేవుడు ప్రేమతో మీకేమిచ్చాడో చెప్తున్నాను. దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయుష్కాలం ఇచ్చాడు. ఎంతకాలం బ్రతకాలి? 30, 40, 50, 60, 70, 80 ఎంతని కావచ్చు. ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చిన వారు ఎవరంటే దేవుడు. ఈ ఆయుష్కాలం దేవుడు పెంచగలడు, అవసరమైతే తగ్గించగలడు. అది ముందు చెప్తాను. కాబట్టి దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇంకా దేవుడు మనకేమిచ్చాడో ఒకసారి చూద్దాం.
మీ అందరూ ఆశీర్వదించబడ్డారా? ఇక్కడున్న వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారా? ఇంకా డౌట్ ఉందా? నేను ఆశీర్వదించబడలేదు, నాకు ఇంకా దేవుని ఆశీర్వాదం కావాలి, నేను ఇంకా ఆశీర్వదించబడలేదు, నాకు ఇంకా ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం చేయొద్దని నాకు ఎవరైనా సహాయం చేస్తారు? నేను ఆశీర్వదించబడలేదు, నాకు ఇంకా ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు ఏమైనా ఎత్తారా పాస్టర్ గారు? ఓకే, సంతోషం. ఇద్దరు ఎత్తారా? ఆ ఇద్దరమ్మ మీరు సరే, ఓకే. మీరు ఎలా ఆశీర్వదించబడ్డారని నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 20. జాగ్రత్తగా వినండి. దేవుడు తన సేవకు పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు పంపెను. చాలు. ఇక్కడ ఏముందండి? మిమ్మల్ని ఆశీర్వదించడానికి అన్నాడు. ఎలా ఆశీర్వదిస్తా అంటున్నాడు? మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్లించడం ద్వారా, మిమ్మల్ని పాపము నుండి తప్పించడం ద్వారా, మిమ్మల్ని పాపము నుండి విమోచించడం ద్వారా మీకు ఆశీర్వాదం. ఎత్తిన ఇద్దరు చేతులు ఎత్తారు కదా, మీరు బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్నారా? ఓకే. అంటే మీరు పాపము నుండి విమోచించబడ్డారు ఎప్పుడు? బాప్తిసం తీసుకున్నప్పుడే. ఒక మాట చెప్పాలంటే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ అనే ఆశీర్వాదం, పాప క్షమాపణ అనే ఆశీర్వాదం, పాప విమోచన అనే ఆశీర్వాదం. ఎవరిస్తారు చెప్పండి? కరోనాకి ముందు కనుగొన్నారు. మీరు గమనించండి, భయంకరమైన వ్యాధి, ఎంతోమంది మనుషులను, లక్షలాది మనుషులను చంపేసిన వ్యాధి. అలాంటి వ్యాధికి మనిషి మందు కనిపెట్టాడు. కానీ పాపం అనే భయంకరమైన వ్యాధికి మందు కనిపెట్టాడా? మరి కరోనా నుండి తప్పించబడటం గొప్ప విషయమా? పాపం అనే వ్యాధి నుండి తప్పించబడటం గొప్ప విషయమా? ఏ విషయం? ఏది గొప్పది? కరోనాకి మందు ఉంది, పాపానికి ఏమి లేదు, మందు లేదు. మరి ఏది ఆశీర్వాదం? పాపము నుండి విడుదల పొందటమే ఆశీర్వాదం. అందుకే అన్నాడు ఆయన, చూడండి, మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్లించడం ద్వారా, దుష్టత్వము నుండి విడిపించడం ద్వారా, దుష్టత్వము నుండి పాపము నుండి విడిపించడం ద్వారా మీకు ఆశీర్వాదం. రక్షణ అనేది ఒక ఆశీర్వాదం, పాప క్షమాపణ అనేది ఒక ఆశీర్వాదం. ఇది ఎంత ఆశీర్వాదం చెప్పమంటారా? అబ్రాహాము గారిని ఆశీర్వదించడానికి దేవుడు ఏం చేశాడు? ఇస్సాకునిచ్చాడు, అలాగే దేశానికి నడిపించాడు, అంతే కదా. అలాగే దావీదుని ఆశీర్వదించడానికి దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఏం చేశాడు? రాజుగా చేశాడు దేవుడు. అలాగే నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ప్రాణాలు అర్పించాడు. ఏది గొప్ప విషయం చెప్పండి? ఒక గొర్రెల కాపరిని రాజుగా నియమించడం గొప్ప విషయమా? ఒక అబ్రాహాము గారిని, ఒక కల్దీయ ప్రాంతంలో ఉన్నవాడిని వేరే దేశానికి తీసుకుని వెళ్ళడం గొప్ప విషయమా? పరలోకములో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, ఆ తండ్రిని విడిచిపెట్టి, ఆ మహిమని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఘోరమైన హింసలు భరించి తన ప్రాణాలు అర్పించడం గొప్ప విషయమా? దేవుని కుమారుడు యేసయ్య ఎందుకు? నిన్ను ఆశీర్వదించడానికి. ఏ ఆశీర్వాదం? రక్షణ అనే ఆశీర్వాదం. అంటే బాప్తిసం ద్వారా మీరు పొందిన రక్షణ అనే ఆశీర్వాదం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మీరు, నీకు రక్షణ రావాలంటే ఒకరు చచ్చిపోవాల్సి వచ్చింది. ఒక పాపం చెయ్యని పవిత్రుడు, పరిశుద్ధుడు, దైవ కుమారుడు చచ్చిపోతే తప్ప నీకు రక్షణ రాలేదు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. ఒకటి, దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. మరోటి ఇంకేమి ఇచ్చాడు చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం ఉంటుంది. పరిశుద్ధాత్మను కూడా ఇచ్చినట్లుగా ఉంటుంది. సమయం అయిపోతుందేమో మరి, అందుకే నేను వచ్చిన కూడా చెప్పేస్తున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో
పరిశుద్ధాత్మ వరముగా ఇచ్చిన అని ఉంటుంది చూడండి. పరిశుద్ధాత్ముడు ఇచ్చాను అని ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందుతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిసం తీసుకుంటావో, అప్పుడు నీకు ఏమి ఇవ్వబడుతుందంటే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్ముడు. దేవుడు మీకు ఎవరినిచ్చారు? దేవుడు మీకు ఎవరినిచ్చారు? ఎవరినిచ్చారు చెప్పండి అందరు పెద్దగా. పరిశుద్ధాత్మునిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని పాపము నుండి, మన పాపమును గురించి మనకు చెప్తూ ఉంటాడు. ఇది పాపము, ఇది వద్దు, ఇది చేయకూడదు, ఇది తప్పు అని చెప్తూ ఉంటాడు. నీతిని గురించి ఒప్పింపజేస్తుంటాడు. సర్వసత్యంలోకి మేము నడిపిస్తుంటాడు. ఒక మాట చెప్పాలంటే, మీ చెయ్యి పట్టుకుని మీరు రక్షణ పొందిన దగ్గర నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి, మరలా జన్మించినప్పటి నుంచి మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అలాంటి పరిశుద్ధాత్మను దేవుడు మీకు ఇచ్చాడు. ఒకటి జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఇంకా చెప్పాలనుకుంటే పరిశుద్ధాత్మను ఇచ్చాడు. పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు దేవుడు మనకి? ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు నేను చెప్తాను. తర్వాత ఇంకేమిచ్చాడు మీకు? ప్రాముఖ్యమైనది దేహం ఇచ్చాడు. దేహం. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు మీకు అనుగ్రహింపబడిన ఈ దేహము దేవుడు మీకు అనుగ్రహింపబడి అని ఉంటుంది. దేవుడు మీకు ఏం చేశాడు? ఈ దేహాన్ని అనుగ్రహించాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఈ దేహాన్ని ఎవరిచ్చారు? దేవుడి చట్ట. చూడండి, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ దేహము మీ దేవుడిచ్చాడు. దేహం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 కిడ్నీలు పాడైపోయాయి. 2 కోట్లు ఇస్తాడంట. ఎక్కడ కిడ్నీలు ఇస్తారా? హైదరాబాద్లో ఉంటాడు. అతడు హైదరాబాద్లో ఉంటాడు. 2 కిడ్నీలు పాడైపోయాయి. 2 కిడ్నీలు ఇస్తే 2 కోట్లు ఇస్తాడు. 1 కిడ్నీ ఇస్తే 1 కోటి ఇస్తారు. ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి రిఫర్ చేద్దాం. ఎవరైనా ఇస్తారా? కిడ్నీలు ఇస్తారా ఎవరైనా? 2 కోట్లమ్మా. చూసారా? 2 కిడ్నీలే 2 కోట్లు అయితే, నీలో ఉన్న కళ్ళు, నీలో ఉన్న గుండె, నీలో ఉన్న రక్తము, నీలో ఉన్న కాలేయము, ఇన్ని ఎన్నో అవయవాలు ఉంటే ఒక్కొక్క దాని విలువ ఎంత చెప్పండి? కొన్ని కోట్లు ఇచ్చినా ఈ దేహానికి విలువ కట్టలేం. అంత గొప్ప భాగ్యము, అంత గొప్ప దేహాన్ని దేవుడు ఏం చేశాడు? మీకు ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చాడు. అయితే ఈ అవయవాలను మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇవ్వకుండా అపవాదికి ఇచ్చేస్తున్నాం. మీరు గమనించండి ప్రియమైన దేవులారా, ఈ దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. చెప్పండి, దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు, ఇంకా పాప క్షమాపణ ఇచ్చాడు, ఇంకా పరిశుద్ధాత్మనిచ్చాడు, ఇంకా దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహము దేవుని ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి మహిమపరచటానికి. ఇవన్నీ ఇచ్చి దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో నిన్ను జీవింపచేస్తున్నాడు. యజమానుడు తన దాసులకు తలాంతులు ఇచ్చి అతడు వేరే దేశానికి వెళ్ళిపోతే, దేవుడు నీకు రక్షణ ఇచ్చి, దేహాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, పాపక్షమాపణ ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నిన్ను జీవింపచేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి. శ్రీదేవి అని ఒక అమ్మాయి ఉంది. పేరున్నారమ్మా? ఆ అమ్మాయి గురించి తెలుసా? ఓకే, నేను చెప్తాను. సరే, ఆ అమ్మాయి ఇక్కడ నుంచి చూడండి, తల దగ్గర నుంచి అరికాలు వరకు ఏ అవయవము పనిచేయదు. శ్రీదేవి అనే అమ్మాయి మన ఇక్కడ దగ్గరే బాపట్లలోనే ఉంటుంది. బాపట్లోనే ఉంది. 2016లో చచ్చిపోయింది ఆమె. 2016లో చచ్చిపోయింది. తల మొదలుకొని, అంటే మన దేహంతో మనం ఏం చేస్తున్నామో ఆమె ఏం చేస్తుందో మీకు చెప్తాను. తల దగ్గర నుంచి అరికాలు వరకు ఏ అవయవము పనిచేయదు. మీకు అన్ని అవయవాలు పనిచేస్తున్నాయా? కళ్ళు, ముక్కు, నోరు అన్నీ. ఒక్క నోరు తప్ప,
ఈ నోటితో మాట్లాడటం తప్ప, కళ్ళతో కొంచెం చూడగలదు. ఇవి తప్ప ఏమీ చేయలేదు ఆమె. ఏ పని చేయలేదు. అయితే ఒక మాట చెప్తాను. ఆమె దాదాపు 800 మందిని రక్షించింది. ఇంకా చెప్పాలంటే ఒక్క నిమిషం. ఇంకా చెప్పాలంటే 14 మందిని దైవ సేవకులుగా చేసింది. ఎలా సాధ్యం? తల నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏ అవయవం పనిచేయదే ఒక శ్రీదేవి అనే అమ్మాయి, ఇంకా అసలు అమ్మాయి వయసు ఎంత తెలుసా? 21 సంవత్సరాలప్పుడు చచ్చిపోయింది. యవ్వన బిడ్డ. ఈ రోజున యవ్వనస్తుల జీవితాలు ఎంతగా నాశనం అయిపోతున్నారంటే, ఎంతగా పాడైపోతున్నారంటే, తన దేహాన్ని, తన అవయవాలను ఎంతగా పాడు చేసుకుంటున్నారంటే, ఈ శ్రీదేవిని చూస్తే మనం బుద్ధి తెచ్చుకోవచ్చు. 21 సంవత్సరాల అమ్మాయి, యవ్వనస్తురాలు, 800 మందిని రక్షించింది. 14 మంది దైవ సేవకులను తయారు చేసింది. ఏ అవయం పని చేయని అమ్మాయి ఏం చేసేదంటే, ప్రతిరోజు తన తండ్రి చచ్చిపోయాడు. తన తండ్రి రక్షణ పొంది చచ్చిపోయాడు. తన తండ్రి ఏం చేశాడంటే, తనకు వచ్చే పెన్షన్ కావచ్చు, డబ్బు కావచ్చు, కొంత ఏం పేరు మీద బ్యాంకులో వేసి వెళ్ళిపోయాడు. బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు, వడ్డీ ఇస్తూ ఉంటారు. ఆ వడ్డీ డబ్బుతో ఆమె ఏం చేసిందంటే, ఒక వృక్షాన్ని మాట్లాడుకుంది. వారానికి 3 రోజులు నువ్వు నన్ను రావాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి. ఆమె ఏం పని చేయలేదు. తండ్రి ఉన్నంతకాలం తండ్రే మొత్తం చేశాడు. స్నానం కానీ, అన్నం కానీ మొత్తం ఆయన చేశాడు. తర్వాత తల్లి చేసింది. అయ్యా నువ్వేం లేదు, ఉదయాన్నే రా, 9 గంటలకు రా. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నన్ను నీ రిక్షా నేను ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకుని వెళ్ళాలి. 3 రోజులు నీకు డబ్బు ఇస్తాను, మిగిలిన 3 రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను, వారానికి 3 రోజులు అని చెప్పి ఒకరోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేది, ఒకరోజు కాలేజీ దగ్గరికి వెళ్ళేది, ఒకరోజు మరొక ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడికి వెళ్ళేది, సాప వేసుకునేది, సాప మీద పొనుకుని యేసయ్యే స్వరక్షకుడు, యేసయ్యే నిజమైన దేవుడు, యేసయ్యే రక్షకుడు అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ సువార్తను అందించేది. చాలామంది అడుక్కునే వాళ్ళని చెప్పని డబ్బులు వేసేవాళ్ళంట. లేదయ్యా, నేను అడుక్కునేదానికి నాకు కావాలంటే నేనే ఇస్తాను డబ్బు మీకు. నేను చెప్పేది యేసయ్య గురించి చెప్తున్నాను. యేసయ్యను రక్షకుడిగా అంగీకరించండి, ఆయన నన్ను పాపాల నుంచి విడిపిస్తాడని చెప్పి ప్రతిరోజు వారానికి 3 రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్దగా దేవుని సువార్తను అందిస్తుంది. ఏ అవయవం పని చేయని ఒక అమ్మాయి, శ్రీదేవి అనే అమ్మాయి. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్తే, నా తండ్రి రక్షణ కోసం, నా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది తప్ప, నా అవయవాలు బాగు చేయమని, నా అవయవాలు స్వస్థపరచమని దేవునికి ప్రార్థన చేయనండి ఒక్క మాట కూడా అడగలేదు. ఆశ్చర్యపోయాడు పాస్టర్ గారు. ఇదేమిటి చెప్పగా రాగానే ముందు నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా, నా అవయవాలు పనిచేయట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి చెప్పాల్సిన అమ్మాయి నా తండ్రి కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని అడుగుతుంది అని ఆశ్చర్యపోయాడు. ఏ రోజు నా దేహాన్ని బాగు చెయ్యమని యేసయ్యను అడగలేదు. ఉన్నదానితోనే దేవుని స్తుతిస్తూ, దేవుడిచ్చిన స్థితిలోనే నమ్మకంగా ఉంటూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ దాదాపు 800 మందిని రక్షించి యవ్వనంలోనే 21 సంవత్సరాల్లోనే తనువు చాలించినది శ్రీదేవి అనే అమ్మాయి. బాపట్లోనే 2016లో చచ్చిపోయింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మీకు ఏమి ఇచ్చాడు దేవుడు చెప్పండి? అన్ని అవయవాలు ఇచ్చారు కదా. కళ్ళు ఇచ్చారు, ముక్కు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, చేతులు ఇచ్చారు, దేహవయవాలు అన్నీ పనిచేస్తున్నాయి కదా. అయితే మీరేం చేస్తున్నారు? దేవుడు మనకిచ్చాడు. ఆ రోజున యజమానుడు తన దాసులకు తలాంతునిచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, పాప క్షమాపణ, పాప విమోచన ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే, ఈ లోకములో దేవుని మహిమార్థం బ్రతుకు. ఇది మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు నీకు అన్నీ ఇచ్చి ఈ లోకంలో జీవింపజేస్తున్నాడు. దేనికోసం అంటే దేవుని మహిమ కోసం. యజమానుడు తలాంతులు ఇచ్చాడు తన దాసులకు. దేవుడు నీకు నేను చెప్పినవన్నీ ఇచ్చేశాడు, నిన్ను నమ్మకంగా బ్రతకమని నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. అయితే ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది మొట్టమొదటిది. నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెండవది ఏమిటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. 19-20 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19-20 వచనాలు. బహుకాలము తర్వాత యజమానుడు వచ్చి చూడండి. బహుకాలము తర్వాత యజమానుడు వచ్చి ఏం చేశాడు? అందరూ చెప్పండి.
అందరూ చెప్పండి. ఏం చూసుకున్నాడు? ఎవరి దగ్గర? పనివారి దగ్గర, తన దాసుల దగ్గర. తన దాసుల దగ్గర, పనివారి దగ్గర యజమానులు లెక్క చూసుకున్నారు. మీరేం చేశారు? లెక్క అప్పగించారా లేదా? ఒక అతను వచ్చి ఏమన్నాడు? అయ్యా, నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను నీకు 5 తలాంతులు ఇచ్చావు. మరొక 5 తలాంతులు సంపాదించాను, ఇదిగో 10 తలాంతులు. మరొకడు వచ్చాడు, అయ్యా నాకు 2 ఇచ్చావు, మరలా నువ్వు 2 సంపాదించాను, మొత్తం ఇదిగో 4 తలాంతులు. మరొకడు 1 సంపాదించాడు, అయ్యా 1 ఇచ్చావు నాకు, నేనేమీ సంపాదించలేదు, ఇదిగో నీ 1. అంటే యజమానుడు లెక్క చూసుకున్నప్పుడు వాళ్ళు, ఆ దాసులు ఏమి చేశారు? లెక్క చెప్పండి, లెక్క అప్పగించారు. లెక్క అప్పగించారు. యజమానుడు లెక్క చూసుకుంటున్నాడు, దాసులు లెక్క అప్పగించారు. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? ఒకసారి చూద్దాం. మనం యోబు గ్రంథంలో మాట ఉంటుంది. 31వ అధ్యాయము 37వ వచనం. చాలా మంచి, చాలా అద్భుతమైన మాట. 31వ అధ్యాయము 37వ వచనములో చూడండి. నా అడుగుల లెక్క నీకు ఆయనకు తెలియజేసేదను. చాలండి. నా అడుగుల లెక్క దేవునికి తెలియజేసేదను. నా అడుగుల లెక్క ఏ లెక్క అండి? అడుగుల లెక్క అంటే మన నడిచే నడక. యోబు అంటున్నాడు, నా అడుగుల యొక్క లెక్కను దేవునికి తెలియజేస్తాను. నా అడుగుల లెక్క దేవుడు లెక్కిస్తున్నాడు అంటాడు మరో చోట. నేను అడుగులు వేస్తుంటే ఆ అడుగులను దేవుడు లెక్కిస్తున్నాడు. అంటే మన అడుగులను దేవుడు లెక్కిస్తాడా? మనం అడుగులు వేసేటప్పుడు దేవుడికి లెక్క చెప్పాలి కదా. అదే అంటుంది. నా అడుగుల లెక్క దేవునికి లెక్క అప్పగించేదను, తెలియజేస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ పాదాలు ఇచ్చాడు దేవుడు, ఈ పాదాలతో ఎక్కడికి నడుస్తున్నాను, ఏ విధంగా నడుస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏ త్రోవల్లోకి వెళ్తున్నాను, ఏ మార్గంలో వెళ్తున్నాను, ఏ ప్రదేశానికి వెళ్తున్నాను, ఏ చోటుకి వెళ్తున్నాను, ఈ పాదాలను దేనికి ఉపయోగిస్తున్నాను, ఎవరు చూస్తున్నారు? దేవుడు లెక్కేస్తున్నాడు. నువ్వు 1,000 అడుగులు వేస్తే 1,000 అడుగులలో నా కోసం ఎన్ని అడుగులు వేశాడు దేవుడు లెక్కేస్తాడు. నువ్వు చెప్పాలి లెక్క. నేను నీకు పాదాలు ఇచ్చాను, ఈ పాదాలతో ఏమి చేస్తావని దేవుడు నిన్ను అడిగితే నువ్వు లెక్క చెప్పాలి దేవునికి. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ ఉంటుంది చూడండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. చూడండి అక్కడ ఉంది. మనుషులు పలికే ప్రతి మాట గూర్చి, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. మనం అడుగులే అనుకుంటున్నాం, ఇంకేం చెప్పాలి? దేని గురించి చెప్పాలంటున్నాడు? దేని గురించి చెప్పాలంట? ఒకసారి అందరూ చెప్పండి. నాకు వినపట్లేదు. మాటల గురించి లెక్క చెప్పాలి దేవునికి. దేని గురించి? మాటల గురించి. ఓ మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటే ఏం మాట్లాడుకుంటున్నారని యెహోవా చెవియొగ్గి అప్పుడు ఆలోచిస్తున్నాడు అనుకో, అబ్బా ఈ డ్రెస్ చాలా బాగుందిరా అని విన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు పాపం శ్రద్ధగా ఉంటాడు. నా బిడ్డ ఏదో మాట్లాడుతున్నాడు, నన్ను నమ్మిన బిడ్డ అని విందాం అనుకున్నాడు. వినేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏదో పనికి చెత్త మాట మాట్లాడుతున్నావు. అప్పుడు ఎలా ఉంటుంది దేవునికి? అందుకే అంటున్నా చూడండి, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాట గురించి దేవునికి లెక్క చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారా, రోజుకి మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈ నోటితో ఎన్నో మాట్లాడుతుంటావు. ఆ మాటలలో ఎన్ని మాటలు దేవుని కోసం పలుకుతున్నావు, ఎన్ని మాటలు దేవుని గురించి మాట్లాడుతున్నావు, ఎన్ని మాటలు వాక్యం గురించి చెప్తున్నావు, ఎన్ని మాటలు అనేకులను ఆశీర్వదించే మాటలు, అనేకులకు మేలు చేసే మాటలు, అనేకులను ప్రోత్సహించే మాటలు, అనేకులను ఆదరించే మాటలు మాట్లాడుతున్నావు. లేదా ఈ మాటలతో, ఈ నోటితో ఎంతమంది జీవితాలను పాడు చేస్తున్నావు, ఎంతమంది గురించి చెడుగా మాట్లాడుతున్నావు, ఎంతమంది మీద నిందలు వేస్తున్నావు, ఎంతమంది మీద అనవసరమైన అపహాస్యపు మాటలు మాట్లాడుతున్నావు. నోరు ఇచ్చిన దేవుడు అడుగుతాడు నిన్ను లెక్క. నీకు నోరిచ్చాను, ఎన్ని మాటలు మాట్లాడావు నా కోసం? నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టే నువ్వు అపరాధమని తీర్పు నొందుదువు. నీ మాటలే
నీ బ్రతుకును నిర్ణయిస్తాయి. కాబట్టి అన్నాడు దేవుడు, నీ మాటల లెక్క దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఇదేమో మనం నేర్చుకున్నాం, అడుగుల లెక్క దేవుడికి ఏం చేయాలి మనం? చెప్పండి అమ్మా. దేవుడి లెక్క మనకి దేవుడికి ఏ లెక్క చెప్పాలి? మన నడక గురించి దేవుడికి లెక్క చెప్పాలి. తర్వాత మన మాటల గురించి దేవుడికి లెక్క చెప్పాలి. అందుకే ప్రతి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆడ లెక్కిస్తున్నాడు దేవుడు, మీకు తెలియట్లా, మనకు తెలియటంలో ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాం. ప్రతి మాట, ఉదాహరణకు పాస్టర్ గారి సెల్ ఫోన్ ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాడు అనుకోండి, మనం మాట్లాడే ప్రతి మాట పడుతుందా? మంచి మాటలు మాత్రమే పడతాయా? నువ్వు ఏదైనా పడిద్ది, నువ్వు సి అన్న చేయబడిద్ది, సా అన్న చా అన్న ఏది పడినా పడిపోద్ది రికార్డు. సరే పాస్టర్ గారు చేస్తే ఓకే, దేవుడే రికార్డ్ చేస్తుంటే రేపు వేసి వినిపిస్తాడు. రేపు పైకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి, అందుకని చూడండి, విమర్శ దినమున అంటున్నాడు. విమర్శ దినమున ఈ మాట నువ్వు ఎందుకు మాట్లాడావని దేవుడు అడిగితే ఏం చెప్తా? మనకు చూపిస్తాడు. అయ్యా నేను మాట్లాడలేదు అంటే రికార్డు వినిపిస్తాడు మనకి. అందుకే మాటల గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ఇంకో మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, మనలో ప్రతివాడు ఎవనికి లెక్క అప్పగించవలనో ఆ దేవునికి, మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించవలన ఉంటుంది. చూడండి, మనలో ప్రతివాడును తన గురించి దేవునికి, జాగ్రత్తగా ఉండండి అమ్మ, ఏమన్నాడు ఇక్కడ? మనలో ప్రతివాడు తన గురించి దేవునికి, ఎవరు? నేను, నువ్వు, మనము. నీ భార్య గురించి నువ్వు లెక్క చెప్పాల్సిన లేదు. నీ భార్య గురించి భార్య తనే చెప్పుకునిద్ది. నీ గురించి నువ్వు లెక్క చెప్పాలి. అమ్మ, నా భార్య ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది, నాకేం పర్లేదులే, నాకు దేవుడు నన్ను భార్యను బట్టి ఆశీర్వదిస్తాడు అనుకోవటే కష్టం. లేదా నా భర్త దేవుడు బాగున్నాడు, లేకపోతే పర్లేదు, నా భర్తను బట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు అనుకుంటే పొరపాటు. చూడండి అక్కడ అంటున్నా, చూడు, మనలో ప్రతివాడు తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నీ గురించి దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు చేసే క్రియల గురించి, నువ్వు మాట్లాడే మాటల గురించి, నువ్వు చేసే అడుగుల గురించి, నువ్వు చేసే ప్రతి పని గురించి దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవులారా, ఇక్కడ యజమానుడు ఏం చేస్తున్నాడు? తన దాసుల వద్దకు వచ్చాడు, లెక్క చూసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? లెక్క అప్పగించారు. ఈ రోజున దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఆయుష్కం ఇచ్చిన దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏం చేసావు ఈ జీవితంతో? 60 సంవత్సరాలు ఇచ్చాను నీకు, ఏం చేసావు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు నేను బ్రతికించాను, ఈ ప్రకృతిని ఇచ్చాను, సమస్తాన్ని ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. 70 సంవత్సరాలు ఏమి చేసావు అడుగుతాడు దేవుడు. అప్పుడు నువ్వేం చేయాలి? లెక్క అప్పగించాలి. బెల్షస్సరు, నెబుకద్నెజరు యొక్క కొడుకు బెల్షస్సరు ఏం చేశాడంటే, దేవుని ఉపకరణాలలో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ ఉన్నాడు. దేవుని ఉపకరణాలు అంటే యెరూషలేము నుంచి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకొస్తాడు. అవి తీసుకుని వచ్చి ద్రాక్షారసం పోసి విందు చేస్తున్నాడు తన ఉపపత్నులకు, రాణులకు, అనేక మంది రాజులకు. అప్పుడు దేవుడు ఒక మాట రాశాడు, మెనే టకేల్ ఉపార్సిన్, మెనే టకేల్ ఉపార్సిన్. ఆ మాట చూసి భయపడ్డాడు, అర్థం కాల. దానిని పిలిపించాడు, దానిని వచ్చాడు, దాని అర్థం చెప్తున్నాడు, మెనే టకేల్ ఉపార్సిన్. అయ్యా నువ్వు పాపం చేశావు. దేవుడి మాట రాశాడు. ఏమిటి అర్థం చేసా? మెనే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించాడు. నిన్ను చూశాడు దేవుడు, నీకు రాజ్యాన్ని ఇచ్చాడు, సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రభుత్వాన్ని ఇచ్చాడు, నిన్ను రాజుగా చేశాడు. దేవుడు లెక్క చూశాడు, నీ ప్రభుత్వాన్ని ముగించాడు. తర్వాత చూడండి, నిన్ను టెకేల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనిపించావు. ఉపార్సిన అంటే నీ రాజ్యాన్ని మాదీయులకు పార్షులకు ఇస్తున్నాను. ఇక్కడ అర్థం ఏమిటంటే దేవుడు నిన్ను చూస్తాడు అన్నమాట. త్రాసులో నిన్ను చూస్తాడు. త్రాసులో నిన్ను తూచినప్పుడు నువ్వు తక్కువగా కనిపిస్తే నీ జీవితాన్ని ముగిచ్చేస్తాడు. బెల్షస్సరు ఆ రాత్రి చచ్చిపోయాడు. అందుకని చెప్పాను నేను, దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, దాన్ని పెంచే అధికారం ఆయనకు ఉంది, తగ్గించే అధికారం ఆయనకు ఉంది. నిన్ను లెక్క చూసినప్పుడు, నువ్వు త్రాసులో నిన్ను తూచినప్పుడు నువ్వు తక్కువగా కనిపిస్తే నీ లెక్క ముగిచ్చేస్తాడు దేవుడు.
కాబట్టి రెండో విషయం ఏంటంటే జీవితాన్ని ఇచ్చిన దేవుడు, సమస్తాన్ని ఇచ్చిన దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చూసుకుంటాడు. మనమేం చేయాలి? లెక్క అప్పగించాలి. ఒకవేళ ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజే వస్తే లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పగలరా లెక్క? ఒకవేళ దేవుడు లెక్క అడిగితే చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నావా? ఆలోచించుకోండి. రెండవది, దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు మనం ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. మూడవది, దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. యజమానుడు 5 తలాంతులు తెచ్చి ఇచ్చిన వాడిని ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటిపై అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. అంటే ఏం చేశాడు? అతను చేసిన పనికి ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. అవును కదా? అదే నువ్వు కష్టపడ్డా, నేను నీకు 5 ఇచ్చాను, నువ్వు 10 సంపాదించావు, మరొక 5 సంపాదించావు, 10 తీసుకొచ్చి ఇచ్చావు. నిన్నేం చేస్తున్నాను? అనేక పట్టణాలపై నిన్ను అధికారిగా నియమిస్తున్నాను, నా సంతోషంలో పాలు పొంది. ఇది ప్రతిఫలం. మీరు వారం రోజులు పనిచేస్తారండి, సోమవారం నుంచి శనివారం దాకా పనిచేస్తారు. మీకు ప్రతిఫలం ఏమిటి? ఏమిస్తారు మీకు ప్రతిఫలంగా? మీరు కష్టపడి పనిచేశారు, మీకేమిస్తారు వాళ్ళు? మేము ఉద్యోగం చేస్తున్నాం, మాకేమిస్తారు? జీతం ఇస్తారు. ఏదో ఒకటి డబ్బే, ఎవరు చేసినా డబ్బు కోసమే. అంటే ఇక్కడ ఈ యజమానుడు తన దాసునికి ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఏ ప్రతిఫలం ఇచ్చాడు? అతడు సంపాదించాడు కనుక, ఆ తలాంతులను అభివృద్ధి చేశాడు కనుక, అతనికి యజమానుడు ఏం చేశాడు? అనేక పట్టణాలపై అధికారిగా నియమించాడు. మరొకడు వచ్చాడు, అయ్యా నాకు 2 ఇచ్చావు, నేను 2 సంపాదించాను అన్నప్పుడు అతను ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటిపై అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. మరి ఇతనికి కూడా ప్రతిఫలం ఇది యజమానుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ప్రతిఫలం ఏమిచ్చాడు? అనేక పట్టణాలపై అధికారిగా నియమించాడు. మీకు అర్థమవుతుందా? 5 సంపాదించిన వానికి అనేకమైన పట్టణాలపై అధికారిగా నియమించాడు. ఇదేమిటి? ప్రతిఫలం. చేసిన పని కష్టానికి ప్రతిఫలం. ఎవరిచ్చారు ఇది? యజమానుడు దాసులకు ఇచ్చాడు. తర్వాత రెండో వాడు వచ్చాడు, అయ్యా నాకు 2 ఇచ్చావు, మరో 2 సంపాదించాను. అప్పుడేమన్నాడు? అయ్యా నిన్ను అనేకమైన వాటిపై అధికారిగా నియమిస్తున్నాను, నా సంతోషం పాలు పొందమన్నాడు. అంటే యజమానుడు అతను కూడా ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఓకే. తర్వాత మూడో వాడు వచ్చాడు. మూడో వాడు ఏమన్నాడు? అయ్యా నువ్వు నాకు 1 ఇచ్చావు, ఆ 1 నేను ఏం చేశాను? భద్రంగా భూమిలో దాచిపెట్టాను అన్నాడు. మరి ఇతనికి ప్రతిఫలం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? కింద పాస్టర్ గారు వద్దు, మీరు చెప్పండి. ఇవ్వలేదా? ఏమన్నాడు? సోమరిమైన చెడ్డదాసుడా అన్నాడు. అని 30 వచనంలో ఏమన్నాడు చూద్దాం. 30 వచనం చూడండి ఒకసారి. ఇతన్ని వెలుపటి చీకటిలో పడవేయండి, అక్కడ ఏడ్పు పళ్ళు కొరకటం ఉంటుంది అన్నాడు. ఎక్కడ ఏమన్నాడు? ఇతన్ని వెలుపటి చీకటి గదిలో ఏమన్నాడు? ఇది ప్రతిఫలమా కాదా? ప్రతిఫలమే కదా. చేసిన పనికి ప్రతిఫలం. అది మంచిదా చెడ్డదని పక్కన పెట్టండి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒక ఉదాహరణకి మీ బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఓ దెబ్బ కొడతారు. అది ప్రతిఫలమా కాదా? ఓ మంచి పని చేశాడు అనుకో, మంచి గిఫ్ట్ ఇస్తారు, ప్రతిఫలమే. అది మంచిదా చెడ్డదని పక్కన పెట్టండి. వారు చేసే పనికి ఇచ్చేది ప్రతిఫలం. ప్రతిఫలం. ఇక్కడ యజమానుడు తన దాసులకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు, వారి కష్టాన్ని బట్టి, వారి ప్రతిఫలాన్ని బట్టి. అయితే మూడో విషయం ఏమిటంటే, దేవుడు మన పనిని బట్టి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకసారి బైబిల్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున. ఈ మాట బాగా వినండి. దేవుడు ప్రతివానికి వాని అంటే వ్యక్తిగతం పడుతున్నాడు. వారి అంటలా, ఆ కుటుంబాన్ని అందరికీ ప్రతిఫలం ఇస్తాడంటలా. వానికి ఆమెకు లేదా అతనికి వానికి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు నీ క్రియలను బట్టి, నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అలాగే ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, తాను జరిగించిన క్రియల చొప్పున, తాను అంటున్నాడు చూడండి, మనం అనలేదు. తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, చూడండి,
నువ్వు మంచి క్రియలు చేసినా ఓకే, నువ్వు చెడ్డ క్రియలు చేసినా ఓకే. మంచి క్రియలైనా సరే, చెడ్డ క్రియలు సరే సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి, ప్రత్యక్షం కావాలి. దేహముతో జరిగించు వాటి క్రియలు. దేవుడు నీ మాటలు లెక్కిస్తున్నాడు, నీ అడుగులు లెక్కిస్తున్నాడు, నీ యొక్క క్రియలు లెక్కిస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. అందుకే నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం, నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం. అవి మంచి క్రియలైతే మంచి ప్రతిఫలం ఉంటుంది, అలాగే నీ చెడ్డ క్రియలైతే ఆ చెడ్డ క్రియలు బట్టి నీకు చెడు ప్రతిఫలం ఉంటుంది. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టు బతికాడు భూమి మీద, దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, నిత్య నరకం. లాజరు దేవుని కోసం భూమి మీద బ్రతికాడు, అతనికి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు, పరదేశం, నిత్యం ఆనందం, సంతోషం, అబ్రహాంతో కలిసి ఉండటం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు నీకు నీ క్రియలను బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ ప్రతిఫలం ఎలాంటిది ఒకసారి ఆలోచించండి. నీకు లాజరు వలె నీకు పరదేశును, పరలోకాన్ని ప్రతిఫలంగా దేవుడు ఇస్తాడా, లేకపోతే ధనవంతుడికి ఇచ్చే నిత్య నరకాన్ని ప్రతిఫలంగా ఇస్తాడా? ఏమిస్తాడు? నువ్వు మంచి క్రియలు చేస్తే, దేవుని మహిమపరిచే క్రియలు చేస్తే, దేవుని సువార్తలో పాల్గొంటే, సంఘంలో నువ్వు నమ్మకంగా బ్రతికితే, సంఘ పరిచర్యలో నువ్వు దేవునికి, అలాగే పాస్టర్ గారికి, సంఘ కాపరికి నమ్మకంగా బ్రతికితే, అలాగే కుటుంబంలో భార్యగా భర్తగా నమ్మకంగా ఉంటే, కుటుంబంలో ఒక బిడ్డగా నువ్వు నమ్మకంగా ఉంటే, నీ క్రియలను బట్టే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ దేవునికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఎటువంటి ప్రతిఫలాన్ని దేవునికి ఇస్తాడు? అలా కాకుండా ధనవంతుల వల్లే నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, సుఖంగా అనుభవిస్తాను బ్రతుకుతున్నట్లయితే, సంఘంలో దేవుని మాట వినకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యానికి లక్ష్య పెట్టకుండా, వాక్యానికి సమయం ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా, పాస్టర్ గారికి సహకారం అందించకుండా, నీ కుటుంబంలో దేవునికి మాట ఇవ్వకుండా, మాటను అంగీకరించకుండా, భర్తను మోసగిస్తూ, భార్య మోసగిస్తూ, తల్లిదండ్రులను మోసగిస్తూ, బిడ్డలను నిర్లక్ష్యం చేస్తూ నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవుడు కూడా నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎటువంటి ప్రతిఫలం ఈ రోజు నువ్వు పొందడానికి సిద్ధంగా ఉన్నావు? ఒకవేళ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మీకు అర్థమైంది ఒకటి, ప్రియమైన దేవుని పిల్లారా, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, అలాగే ఈ అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు. బ్రతకడానికి సమస్తం ఇచ్చిన దేవుడు ఈ లోకంలో నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది. రెండవది, దేవుడు నిన్ను బ్రతికిస్తున్న దేవుడు, నువ్వు మరణించిన తర్వాత దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, నువ్వు లెక్క చెప్పాలి. ఇది రెండవది. మూడవది, నువ్వు లెక్క చెప్పిన దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. ఈ రోజున దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తే ఏ ప్రతిఫలం ఇస్తాడు? లాజర్కి ఇచ్చిన ప్రతిఫలాన్ని దేవునికి ఇస్తాడా? ధనవంతుడికి ఇచ్చిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడా? ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉన్నాయి నీ క్రియలు? ఎలా ఉన్నాయి నీ మాటలు? ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు? ఎలా ఉంది నీ నడత? ఎలా ఉంది నీ బ్రతుకు? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, దేవుని సంఘంలో ఉన్నాం మనం, దేవుని వాక్యం వింటున్నాం మనం. ఈ రోజున దేవుడు మనకు లెక్క అడిగితే, ఒక ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తే, లాజరుకి ఇచ్చిన ప్రతిఫలాన్ని, ఒక యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన ప్రతిఫలం, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తానుసారం బ్రతికినప్పుడు దేవుడు యేసు ప్రభును తన కుడివైపున సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఈ రోజున నిన్ను కూడా అలాగే తన పక్కన తన కుడివైపున తన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అటువంటి బ్రతుకు ఈరోజు మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అన్నీ ఇచ్చిన దేవుడు ఈ లోకంలో నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. బ్రతికించిన దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి. లెక్క